బాగున్నారని విశ్వసిస్తున్నాను. సో మనం ఎన్నో మెసేజెస్ మనం వింటూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు అనుదినము మనం వ్యక్తిగతంగా మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. సో ప్రేమ గురించి కానీ, పరిశుద్ధత గురించి కానీ, దేవుని వాక్యం గురించి కానీ, ఇలా ప్రతిదీ కూడా మనం ఎన్నోసార్లు మనం చూస్తున్నాము, వింటున్నాము, ధ్యానిస్తూ ఉన్నాం. ఒక పార్క్లో, యాక్చువల్లీ జూ పార్క్ అనమాట. జూ పార్క్లో ఏం జరుగుతుందనంటే, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి సందర్భం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చింపాంజీ ఏం చేస్తారంటే మంచిగా అందరినీ అలరిస్తూ ఉంటుంది అనమాట. వండర్ఫుల్గా చిన్నపిల్లలందరూ దానికి అట్రాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. సో అలా అట్రాక్ట్ అవుతూ ఉన్నప్పుడు సడన్గా ఏమైందనంటే అది చచ్చిపోయింది అనమాట. యాక్చువల్లీ చచ్చిపోయేసరికి వీళ్ళందరూ కూడా జూ పార్క్ వాళ్ళ ఒక ఆదాయం తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతుంది ఏం చేశారంటే, ఒక మనిషికి చింపాంజీ డ్రెస్ వేసి సేమ్ పాత వీడియోస్లో ఉన్నట్టుగా తన యాక్టింగ్ చేయించడానికి ట్రై చేసి సేమ్ అలాగే ఎలా ఆలోచిస్తుందో అంతే విధంగా ఆలోచించడానికి ట్రై చేస్తారనమాట. వాడు కూడా ఆ చింపాంజీ డ్రెస్ వేసుకొని. సో మళ్ళీ ఆదాయం స్టార్ట్ అయిందనమాట. సో అలాగే ఆడుతూ ఏమైందనంటే ఒకరోజు సడన్గా పక్కనే ఉన్న పులిబోన్లోకి పడిపోతారు అనమాట ఈ వ్యక్తి. సో పడిపోగానే ఏమవుతుందనంటే మనకి భయం వేస్తుంటుంది అనమాట. ఇక పులి చూస్తూ ఉంటుంది. చూసి సడన్గా వాడి మీద దూకేస్తుంది అనమాట. వాడి మీద దూకేసేసి దూకిగానే వాడు ఇంకా ఉలిక్కి పడిపోతుంది అనమాట. వెంటనే ఆ పులి ఏమంటుంది అంటే, అరే మహేష్, నేను సురేష్ రా అంటాడు అనమాట. అంటే నేను ఎందుకని ఈ యొక్క మాటను చెప్తూ వచ్చానంటే, డబ్బులు సంపాదించడం కోసం వాళ్ళు చేసినటువంటి పని ఇది యాక్చువల్లీ. అయితే అంటే సత్యాన్ని కప్పిపెట్టి మాస్కింగ్ చేసి అసత్యాన్ని ఎదురుగుండా పెట్టి డబ్బులు సంపాదించే రోజుల్లో మనం ఈరోజు మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అది ఆ జూ పార్క్ విషయంలోనే కావచ్చు, లేకపోతే సత్య సువార్త విషయంలో కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. మనం చూస్తున్నాం కదా, మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, యేసయ్యను నమ్ముకోండి, మీకు అన్నీ వస్తాయి. మీకు డబ్బులు లేవా, యేసయ్యను నమ్ముకోండి, డబ్బులు వస్తాయి. మీకు ఉద్యోగం లేదా, యేసయ్యను నమ్ముకోండి, ఉద్యోగం వస్తుంది. మీకు మంచి ఇల్లు లేదా, యేసయ్యను నమ్ముకోండి, ఇల్లు వస్తుంది. మీకు ఏమీ లేకపోయినా సరే, మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయా, యేసయ్యను నమ్ముకోండి, కాళ్ళ నొప్పులు పోతాయి. మీ కడుపులో నొప్పి ఉందా, యేసయ్యను నమ్ముకోండి, కడుపులో నొప్పి పోతుంది. సో ఇట్లా చాలాసార్లు మనం చూస్తూనే ఉన్నాం. చాలా దుర్బోధులు యేసయ్యని నమ్ముకోవడానికి ఇదొక ఆసరాగా తీసుకుని ఒక వండర్ఫుల్ బిజినెస్ ట్రిక్ని ఈ లోకంలో ప్రజలు, లేకపోతే సోకాల్ పాస్టర్స్, లేకపోతే విశ్వాసులు ఈ యొక్క సత్య సువార్తను మరుగు చేసి, మరి దేవుడు దేనికి కర్తయ్య ఉన్నాడో మరి దానిని విడిచిపెట్టేసేసి దేవుడు మరి బోధించినటువంటి దుర్బోధన బోధించడానికి చాలామంది కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ యొక్క అంశం ఏంటంటే, మనమందరము కూడా ప్రతి ఒక్క విశ్వాసి కూడా సువార్త ప్రకటించాల్సిన అవసరమే ఉంది. ప్రతి ఒక్క విశ్వాసి కూడా సువార్త ప్రకటించాలి, సత్య సువార్త ప్రకటించాలి. ఎందుకని మనం ప్రకటించాలి అని ఒక 3 పాయింట్స్ నేను మీ ముందు పెడతాను. ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ తను మొదటి అధ్యాయంలో నుంచి మనం కొన్ని విషయం మనం ధ్యానించుకున్నాము. మొదటి అధ్యాయము 1 నుంచి 23 వరకు చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 23 వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి
దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేడబడుచున్నవి గనుక వారు నిరుత్తరులున్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. థ్యాంక్ యూ. చూడండి, ఈ చదవనటువంటి వాక్యాల్లో మనం చూసినట్లయితే సువార్త 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 అనే మాట మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కువగా రాయనటువంటి పదాలలో 2వ వాక్యంలో కానీ, 4వ వచనంలో కానీ, ఇంకా 10వ వచనంలో కానీ, అట్లాగే 15వ వచనం, 16వ వచనం మనం చూస్తాము. ఇంకా 18వ వచనంలో సత్యం గురించి మనం చూస్తూ ఉంటాం. సో సువార్త అనేది ఓన్లీ పాస్టర్స్ మాత్రమే చెప్పాలా? సువార్త ఇక్కడ నుంచొని బోధించే వాళ్ళు మాత్రమే చెప్పాలా? లేదా ఎట్లాంటి సువార్త చెప్పాలి? అసలు సువార్త అంటే ఏంటి అనే విషయాల గురించి మనం ఈరోజు ఖచ్చితంగా వీటన్ని ఆన్సర్స్ మనం చూడబోతున్నాము. మొదటి విషయం ఏంటంటే, మనం ఎందుకని సువార్త చెప్పాలని అంటే, మొదటి విషయం ఏంటంటే, we need to preach the gospel because we are saved by the gospel. మనము సువార్త వల్ల రక్షింపబడ్డాము కాబట్టి సువార్తను మనం ఖచ్చితంగా ప్రకటించే వారంగా ఉండాలి. చూడండి ఒకసారి, ఇదే అధ్యాయంలో మొదటి 1-7 మనం చూస్తూ ఉంటాం. మన దాంట్లో మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, మధ్యలో అయితే తెలుగులో అయితే మొత్తం కలిపి రాయబడింది, కానీ నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు విషయమైన, చూడండి, దేవుడు తన కుమారుడును తన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలమును పొందితిమి. చూడండి, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు గురించి ఇక్కడ రాయబడింది అంతా కూడా సువార్త అని. యేసుక్రీస్తు ప్రభువు సువార్త అని చెప్తే ఇక్కడ ఏం రాయబడింది అంటే, లేఖనముల ద్వారా వెల్లడైంది, తర్వాత ప్రవక్తల ద్వారా వెల్లడైంది,
ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్ గా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తాను ఈ లోకంలో మనందరి కోసం తాను ఈ లోకంలో జీవించి మరణించి తిరిగి లేచడం మనం చూస్తూ ఉన్నాం. తిరిగి లేవడం మాత్రమే కాదు, తిరిగి లేచిన తర్వాత నిజమైన దేవుడుగా, దేవుని కుమారుడిగా ఆయనే అని నిరూపించడం మనం చూస్తున్నాం. పర్ఫెక్ట్ ప్రూవింగ్ మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ యొక్క సత్య సువార్త గురించి మరి ఇక్కడ రాయబడినటువంటి అపోస్తలుడు పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, ఎస్, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ప్రవక్తలు ఏ ప్రవక్తలు అయితే చెప్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయ్య ఎవరో, మరి మెస్సయ్య ఎవరో వాళ్ళందరూ కూడా చెప్తూ వచ్చారు. ఆ మెస్సయ్య ఈ లోకానికి రానే వచ్చాడు, ఇన్కార్నేషన్ అయ్యాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన మనందరితో మరణించాడు, తిరిగి లేచాడని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క ఆయన మరణం ఎందుకు మరణించాడు, మనందరి పాపాల మీద ఆయన మరణించడం మనం చూసుకుంటూ వస్తున్నాం. సో ఎవరైతే ఈ యొక్క సత్య సువార్తను, యొక్క సత్య వాక్యాన్ని, ఈ యొక్క ప్రొసీజర్ ని, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క ఇన్కార్నేషన్ ని, ఆయన డెత్ ని, ఆయన రిజరెక్షన్ ఎవరైతే పూర్తిగా విశ్వాసం ఉంచుతారో, ఆ విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షింపబడతారని మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మన సువార్త మనం పిలుస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 15వ అధ్యాయంలో మరి పౌలు గారు ఇదే రాస్తా. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1, 2 and 3 మనం చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉండురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. థ్యాంక్ యూ సార్. చూడండి, అవును, as per the scriptures Christ came to this world, Christ died, Christ resurrected, and అందరూ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ సత్య సువార్త. ఈ సువార్తను విశ్వసించిన వారందరూ కూడా రక్షింపబడిన వారు. సో వీఆర్ ఆల్ సేవ్డ్ బై ద గాస్పెల్ కదా. ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి, అసలు అందరం కూడా భయంకరమైన పాపంలో ఉన్నాము. ఇందాక మనం చూసుకుంటూ వచ్చాము, భక్తిహీనంగా బలహీనంగా ఉన్నాం, దేవునికి అవిధేయతలు మనం చేస్తూ ఉన్నాం, ది గ్రేటెస్ట్ రాత్ ఆఫ్ గాడ్ మనం పొందుకుంటూ ఉన్నాం. అట్లాంటి ఆ గ్రేట్ రాత్ నుంచి, గ్రేట్ గొప్ప ఉగ్రత నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. అట్లాంటి ఒక భయంకరమైనటువంటి పాపమైనటువంటి రోగం నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. అందుకే ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తికి మరి భయంకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ రోగము మేబీ మనం ఎయిడ్స్ లాగా మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎయిడ్స్ అని మనం ఆలోచించవచ్చు. అంటే అట్లాంటి భయంకరమైనటువంటి రోగం ఒకటి వచ్చింది. దానికి ఆల్రెడీ డేట్ ఇచ్చేసారు. ఏంటంటే ఓకే 15th ఈ నెల 15th రోజు మేము చనిపోతున్నాం అని అలా డేట్ ఇచ్చేసారు అనమాట. సో దానికి డేట్ దగ్గర పడుతుంది. 10వ తారీఖు వచ్చింది, 15వ తారీఖు వచ్చింది. ఆ రోజు ఇంకా టైం దగ్గర పడుతుంది. ఇంకా పలానా 10 టైంకి నేను మరణించబోతున్నాను అని చెప్పగానే టైం దగ్గరకు వస్తుంది. 9 o'clockకి, 9:30కి, 10 అవుతుంది, 10:09 అవుతుంది. 10:09కి ఒకరు వచ్చి, నీవు మన యొక్క భయంకరమైన రోగం నుంచి బయటికి రావాలి అని అంటే, నీవు ఈ పని చేయాలి అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి దానికి. అంతేవిధంగా మనం కూడా ఒక భయంకరమైనటువంటి నరకానికి మనం పాత్రలమై ఉన్నాము. భయంకరమైనటువంటి ఒక రోగంలో మనం జీవిస్తూ ఉన్నాము. అట్లాంటి లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఒకరు, అయ్యా నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళబోతూ ఉన్నావు, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం మరణించి తిరిగి లేచాడు, నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మనందరం కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాము కదా, ఎంత ఆనందం మనం కలిగి ఉన్నాము కదా. సో ఒక గ్రేటెస్ట్ హెల్ నుంచి ఒక ఇటర్నల్ లైఫ్కి మనము వచ్చినప్పుడు మన యొక్క ఆనందాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక హారిబుల్ సిన్ఫుల్ లైఫ్, హారిబుల్ వర్స్ట్ లైఫ్ నుంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్, ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ మనం అందరం కూడా వచ్చి ఉన్నాము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లైఫ్ చేంజ్డ్, డెస్టినేషన్ చేంజ్డ్, అవర్ థాట్స్ చేంజ్డ్, ఒక న్యూ లైఫ్, ఒక న్యూ హ్యాపీనెస్ మనం కూడా పొందుకున్నాం. ఎందుకని, దేనివల్ల, ఎలాగనంటే సువార్త వల్ల. సో మరి యొక్క సువార్త సత్యాన్ని మనము ఎలా ప్రకటించకుండా ఉంటాం కదా. అందుకే ఇంకొక విషయం ఏంటంటే, అసలు మనం రక్షించుకుందే సువార్త ప్రకటించడానికంట. చూడండి ఒకసారి, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక
సరే, మొదటి పత్రిక 2:9. ఫస్ట్ చాప్టర్ 2 వర్స్ 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఎస్, చూడండి, ఇక్కడ మన చీకటిలో జీవిస్తున్నాము, అంధకారంలో జీవిస్తున్నాము. అయితే అట్లాంటి భయంకరమైనటువంటి చీకటి నుంచి, అంధకారం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఇందులోకి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచాడు దేవుడు కదా. ఎందుకని అని అంటే, చూడండి, అక్కడ తన గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము మనందరినీ కూడా ఏర్పరచడానికి జ్ఞాపకం చేసుకోవాలి. సో వీఆర్ సేవ్డ్ బై ద గాస్పెల్ టు ప్రీచ్ గాస్పెల్. మనం రక్షింపబడ్డాం సువార్త ద్వారా. ఎందుకో తెలుసా? ఆ సత్య సువార్తను మనము అనేక మందికి ప్రకటించడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. We should preach the gospel because we received the gospel and we are saved by the gospel. So ఈ యొక్క గ్రేట్ హ్యాపీనెస్ ని, ఈ యొక్క గ్రేట్ న్యూ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ ని వేరే వాళ్ళు మనకు ప్రకటించారు కాబట్టి మనం రక్షింపబడ్డాము కదా. సో మనము మరి వేరే వాళ్ళకి ప్రకటించకూడదా? ఇప్పటికీ చాలా మంది కూడా ప్రకటిస్తూనే ఉన్నారు, మనం కూడా ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాం. సో ఇంకా ఏదైనా రక్షింపబడిన వారు ఉన్నట్లయితే వారికి కూడా ప్రకటింపబడుతుంది ఏంటంటే, నిజమైన దేవుడు నీ కోసం ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం నా నుంచి తిరిగి లేచాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ దగ్గర కావాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఆయన దగ్గర రెడీగా ఉన్నావా? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఈ యొక్క సత్య సువార్తను మనం అంగీకరించాలి. అంగీకరించిన వారందరూ కూడా ఏం చేయాలి? ప్రకటించాలని చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. We need to preach the gospel because we are saved by the gospel. రెండో విషయం ఏంటంటే, మనం చూసినట్లయితే we are all called. రెండో విషయం ఏంటంటే, we are commanded to preach the gospel. ఫస్ట్ ఏంటంటే, we are saved by the gospel, that's why we need to preach the gospel. రెండోది ఏంటంటే, we are commanded to preach the gospel. మనము సువార్త ప్రకటించబద్ధులమై ఉన్నాము. సువార్త ప్రకటించడం అనేది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది కదా. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే నేను తీయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి, మనం బలలో చేయి వేస్తూ ఉన్నాము. చేయి వేస్తున్న చివరిగా మనం ఏం చదువుతుంది చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 11:26 మనం చూద్దామా? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. సో ప్రభువు వచ్చేంత వరకు మనందరం కూడా ఏం చేయాలి? ఆయన యొక్క మరణాన్ని ప్రచురం చేయాలి. అందుకే ఈ యొక్క మరణాన్ని ప్రచురం చేయాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో ప్రయాసం మనం చూస్తూ ఉన్నాం. అదే ఇందాక రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలోనే 18 మనం చూద్దాం ఒకసారి. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 8 and 9. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురం చేయబడుచుంటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చేటట్టు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మను సేవించిన దేవుడే నాకు సాక్షి. సో రెండవ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞ ఏంటంటే, మనందరం కూడా సువార్త ప్రకటించాలి. ఆయన వచ్చేంత వరకు ఆయన మరణ వార్త మనము ప్రకటించాలని చెప్తూ ఉన్నాడు కదా. ఎవరైతే ఈ యొక్క బలలో చేయి వేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి చెప్తూ ఉంటున్నారు. సో అందుకే మనం ఎవ్రీ వీక్ మనం దేవుని యొక్క ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సువార్తను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క గొప్ప ప్రేమ, గొప్ప త్యాగం మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. ఆ ధ్యానించుకుంటున్నప్పుడు మనకి ఏమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము కదా. ఆయన మన కోసం ఎందుకు వచ్చాడో, ఎలా మరణం అయ్యాడో, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అలా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి ఏమైనటువంటి ఇంకొక ఆజ్ఞ ఏంటంటే, లేకపోతే వచ్చేటువంటి ఒక మన హృదయంలో రావాల్సినటువంటి ఒక అగ్ని ఏంటంటే, మనం ఖచ్చితంగా ఆయన యొక్క మరణాన్ని ప్రకటించాలి అని మనం ఒక తీర్మానం చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. అందుకే ది గ్రేట్ కమిషన్ కూడా మనకు తెలిసిన ఆజ్ఞే కదా. ఈ గొప్ప ఆదేశం ఏంటి చెప్పండి అది. చూడండి ఒకసారి మత్తయి సువార్త, అందరికి తెలిసిన వాక్యం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి,
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆదేశం, ది గ్రేట్ కమిషన్ కదా మనం చూస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏంటది? యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్, యూ నీడ్ టు మేక్ దెమ్ డిసైపుల్స్. అంటే బాప్టిజం ఇచ్చి సంఘానికి యాక్షన్ చెప్తూ ఉన్నాడు. సో సువార్త ప్రకటించాలనేటువంటిది ఈ గొప్ప ఆదేశం మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్స్ ఎ కమాండ్మెంట్ గివెన్ బై అవర్ గాడ్, వీ షుడ్ ప్రీచ్ ద గాస్పెల్. సో ఇప్పుడు చెప్పండి, పాస్టర్స్ మాత్రమే ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించాలా, సువార్త ప్రకటించాలా, అందరూ ప్రకటించాలా? అందరూ ప్రకటించాల్సిన ఇస్తుంది. విశ్వాసమైనటువంటి వారందరూ కూడా ఆయన యొక్క వాక్యాన్ని, సత్య సువార్తను మనము ప్రకటించబద్ధులమై ఉన్నాము. ప్రకటించుడి అని మనం చెప్పొచ్చు, ప్రకటించాలి అని యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే సమస్త జనం దగ్గర మనం వెళ్ళాలి అని అంటే ఏదో ఉద్యోగాలు మానేసేసి లేకపోతే అన్ని మానేసేసి మాత్రమే వెళ్ళాలా అని అందరూ కూడా అనుకుంటూ ఉండొచ్చు. అది కాదు అక్కడ రాయబడినటువంటి విషయం. మనం అందరం కూడా శిష్యులుగా డైరెక్ట్ ఇవ్వబడింది, కానీ మనకు మాత్రం మన సరౌండింగ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి భారాన్ని బట్టి మనం కూడా ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. సో మనకి 24 hours అసలు ఫుల్ టైంగా మనము దేవుని సేవ చేయాలా అనేటువంటి ప్రశ్న అందరికీ కూడా రావచ్చు. కానీ అది ప్రభు పిలిపిస్తే ఖచ్చితంగా చేయాలి. కానీ అందుకని మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్నాము కాబట్టి, ఆయనకు బలలో మనం చేయివేస్తూ ఉన్నాం కాబట్టి మనకి సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలంటే మనం ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క సువార్తను ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క స్నేహితులకు కావచ్చు, బంధువులకు కావచ్చు. సో దేవుడు ఖచ్చితంగా వర్డ్ని ఇస్తూ ఉంటాడు కదా. ఇంత గ్రేట్ హ్యాపీనెస్ని మనం పొందుకున్నాము, ఈ హ్యాపీనెస్ని మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన మనకు ఖచ్చితంగా ఉండదా? భారం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. అందుకే సమయం అందును అసమయం అందును మనము ఆ యొక్క వాక్యం మనము ప్రకటించాలని చెప్తున్నాం. చూడండి ఒకసారి 2 Timothy chapter 4 verse 1 to 5. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు గద్దించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగిపోయింది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు నామమున ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా అనేవాడు మనం చూస్తున్నాం. అంటే మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే సమయమందును అసమయమందును కూడా వాక్యాన్ని ప్రకటించాలని చెప్తూ ఉన్నాడు. సో వాక్యాన్ని ప్రకటించాలి కదా అని చెప్పి సువార్త ప్రకటించకూడదా అనే క్వశ్చన్ రావచ్చు. కాబట్టి 5వ వాక్యం చదివించాం. చూడండి, అయితే ఈ లోకంలో దురదలు ఖచ్చితంగా ఉంటారు అనమాట. అంటే సువార్తను ఇప్పుడు అంతా కూడా డిఫరెంట్గా ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకని ప్రాస్పెరిటీ గాస్పెల్ ఎక్కువగా పెరిగిపోయింది? ఎందుకని డబ్బు గురించే ఎక్కువ ప్రయాసపడుతున్నారు? డబ్బు గురించే ఇట్లాంటి ప్రకటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయని అంటే అట్లా వినేవారు ఎక్కువైపోయారు కాబట్టి, అట్లా మనమే విశ్వాసులే అట్లాంటి వారిని తయారు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ తయారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అయితే అట్లాంటి దుర్బోధలు ఈ లోకంలో ఉన్నాయి, అసత్య బోధలు ఈ లోకంలో ఉన్నాయి. అసత్యాన్ని ప్రేరేపించేటువంటి వారు ఎవరో కాదు, సాక్షాత్తు విశ్వాసులే అని చెప్తూ పౌలు గారు తిమోతికి రాసిన విషయం ఏంటంటే సువార్తికుని పని చేయము, సువార్త చెప్పు, సమయం సువార్త చెప్పు, వాక్యం బోధించు, సువార్త చెప్పు, సువార్తికుని పని చేయి అని చెప్తున్నాడు. పరిచర్యను సంపూర్ణంగా ఈజ్ ఆస్కింగ్ తిమోతి డు అన్నమాట. అంటే తను సువార్త చెప్పేసి వదిలేమని కాదు తన అర్థము. సువార్త ప్రకటించి దాన్ని ఫాలో అప్ చేసి మళ్ళా సువార్త ప్రకటించి సువార్త అర్థమయ్యేంత వరకు మనం వారికి బోధించాలని ఈ యొక్క సారాంశం అనమాట.
సో మనం అందరికీ ఇవ్వనటువంటి ఆజ్ఞ ఏంటంటే మనం ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి. బలలో మనం చేయవేస్తున్నాము, ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి. ఇది గొప్ప ఆదేశము, ఇప్పుడు మన అందరికీ ఇచ్చిన మనం ఖచ్చితంగా మనం ప్రకటించాలి. అట్లాగే ఇన్ టైం ఆర్ ఇన్ అవుట్ ఆఫ్ టైం మనం ఖచ్చితంగా టైంని తీసుకొని, టైంని కలుగు చేసుకొని, మనందరం మనల్ని క్రియేట్ చేసుకొని మనము ఏం చేయాలి, సువార్తిగా పని చేయాలని చెప్తూ ఉన్నాడు. సో రెండో విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ టు ప్రీచ్ ద గాస్పెల్. వీఆర్ కమాండెడ్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే చూడండి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక అదే మొదటి అధ్యాయము 16 to 19 చూద్దాం ఒకసారి. రోమన్స్ చాప్టర్ 1 verse 16 to 19. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా నన్ను నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీస్ దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. We are strengthened by the gospel. That's why we need to preach the gospel. ఇంకా దీన్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చునంటే we are the pillars of the truth. We are the pillars of the truth. అది మనం ఎక్కడ చూస్తామనంటే మొదటి తిమోతిలో మనం చూస్తాం. ఆ వాక్యం మనం వెళ్దాము. అయితే చూడండి, ఈ యొక్క సత్యవాక్యం, ఈ యొక్క సువార్తలో మనం కూడా ఏమవుతున్నాం అంటే బలపరచబడుతున్నాం. రక్షింపబడినటువంటి వారికి సువార్త ఎలా ఉంది, దేవుని శక్తి అయి ఉంది. అందుకే మనము ఎవ్రీ వీక్ ఎందుకని దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నాము అని అంటే, ఎవ్రీ వీక్ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క త్యాగం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే అది మనకి శక్తిని ఇస్తుంది. దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, బయట ప్రకటించే సువార్త పక్కన పెట్టేసేసి చర్చిలో సువార్త అనేది ప్రకటించట్లేదు. సార్, చర్చిలో ఏ దేవుడైతే మరి సత్య సువార్తను ప్రకటింపజేసి సంఘానికి ఆర్చ్యమని చెప్తూ వచ్చాడో, ఆ సత్య సువార్తను ప్రకటించిన తర్వాత సంఘానికి వచ్చినటువంటి వారికి సువార్త ప్రకటించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. ఈ రోజుల్లో సువార్త ప్రకటించట్లేదు, హెచ్చరికలు అంటారు, అవి చేస్తూ ఉంటారు. కానీ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఏంటి, గాస్పెల్ ప్రకటించట్లేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఒక భయంకర ఉద్యోగం చూస్తూ ఉన్నాం. సో ఆ యొక్క సువార్త అదేంటంటే మనందరికీ కూడా దేవుని శక్తి అయి ఉంటుంది. అందుకే మనం ఎన్నోసార్లు ప్రతి వారం కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. సువార్త మనం వింటూ దేవుని యొక్క త్యాగం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు తెలుసా, ఇది మనం సరిచేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ద గాడ్ స్ట్రెంథనింగ్ ఎవ్రీ వీక్? సో నేనైతే అది ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా, సువార్త వినడం ద్వారా మరలా దేవుని యొక్క సువార్తను విభిన్నమైనటువంటి కోణాల్లో, ఆయన యొక్క లక్షణాలను బట్టి, ఆయన యొక్క గొప్పతనం, ఆల్ మైటీనెస్ బట్టి, లేకపోతే ఆయన యొక్క హంబుల్నెస్ నుంచి, ఆయన యొక్క ప్రేమ నుంచి, ఆయన యొక్క కృప నుంచి, మన యొక్క విశ్వాసం నుంచి, మన యొక్క భక్తిహీనత నుంచి, ఇట్లా అన్ని కోణాల నుంచి మనం ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇంత గొప్పగా ఉందా దేవుని ప్రేమ, ఇంత గొప్పదిలో మనం కలిగిన విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అసలు ఎంతో బలం పొందుకుంటూ ఉన్నాం మనం. సో ఆ యొక్క సత్యవాక్యానికంట, ఆ యొక్క ఏ సత్యవాక్యాన్ని అయితే మనము విని అసత్యంలో ఉన్నాము, అన్ట్రూత్లో ఉన్నాము, ఆ అన్ట్రూత్ నుంచి ట్రూత్లో రావడానికి దేవుడు మనకు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించి ఆ సత్యం అంగీకరించి సంఘానికి మనం జడ్జ్ చేయబడుతూ ఉన్నాము. ఆ అసత్యంలో ఉన్నటువంటి మనలను సత్యవాక్యంలోనికి తీసుకుని వచ్చి ఆ సత్యానికి మనల్ని స్తంభముగా ఆధారంగా చేశారన్నమాట. చూడండి, మొదటి తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. Yes. So church is the pillar of the truth. ట్రూత్ అనేది ఒకవేళ స్లాబ్ అనుకోండి, స్లాబ్కి కింద మీదకి ఏం కావాలి, పిల్లర్స్ కావాలి. సో ఆ పిల్లర్స్ ఎవరైనా ఉంటే మనమే. అసత్యం నుంచి సత్యానికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాము. ఆ సత్యాన్ని మనందరం కూడా మోస్తూ ప్రజలందరికీ బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు దేవుడు.
ఈ ప్రపంచంలో లేకపోతే ఒక ఊరిలో సత్యం ఎక్కడ దొరుకుతుందా అంటే చర్చ్ అని చూపించాలి. సత్యవాక్యం ఎక్కడ బోధిస్తారు అంటే ఆ చర్చ్లో అని చూపించాలన్నమాట. అందుకే మనం చూస్తే ఆది అపోస్తలు వాళ్ళు ఎక్కువగా దేని బోధించారు అంటే దేవుని యొక్క ప్రేమనే బోధించారు, దేవుని యొక్క సువార్తను బోధిస్తూ వచ్చారు. అందుకే నేను చాలాసార్లు ఈ యొక్క టెలిమెస్ తీసుకున్నప్పుడు అందరికి చెప్పిన విషయం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రతి పత్రికలో కూడా దేవుడు మన కోసం మరణించాడు, ఆ యొక్క సువార్తను తాను మరలా జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేదు. నేను గమనించే ఉంటాను. అందుకే నేను ప్రతి ఒక్క పత్రిక నుంచి కూడా నేను తీసి చెప్తూ ఉంటాను ఆ యొక్క సువార్తను. సో ది ఫస్ట్ చర్చ్ ఆల్వేస్ గాస్పెల్, వేర్ ఎవర్ దే గ్యాదర్ ఫస్ట్ దే రిమెంబర్ ద గాడ్స్ లవ్. మెస్సయ్య వచ్చాడు, ఆయన మన కోసం మరణించాడు, ఆయన ప్రేమను దేవుడు మన పట్ల ప్రేమను వెల్లడిపరచడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ అంటే జ్ఞాపకం చేసుకుని ఉండలేము అనమాట. ఇప్పుడైతే మనము మనం సాంగ్స్ పాడుతూ ఉన్నాం, తర్వాత మనము వాక్యం ధ్యానిస్తున్నాం కదా. ఫస్ట్ చర్చ్లో నేను చదివాను ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ వాక్యాన్ని బోధించేసేసి, వాక్యం బోధించిన తర్వాత దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని అప్పుడు వాళ్ళు పాటలు పాడి అప్పుడు వాళ్ళు ఆనందంగా దేవుని మహిమపరిచేవాళ్ళంటే ఎంత గొప్ప ప్రేమ నా ప్రభువా అనేది. సో ఆల్వేస్ గాస్పెల్, వాళ్ళు నోరు తెలిస్తే దేవుని ప్రేమను గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికి ఏమంటారంటే మనందరం ఏమంటాం, వీళ్ళు కాలేజ్ ఏమంటాం, మనం ప్రజలను చెప్తూ ఉంటాం కదా. ఎందుకని చెప్తూ ఉంటాం మనం యాక్చువల్లీ, కానీ ఫస్ట్ చర్చ్లో చెప్పిన విషయం వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే, దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచిన అనే విషయాన్ని వారు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకే వై వీఆర్ గ్యాదరింగ్ ఆన్ సండేస్, ఇట్ రిప్రజెంట్స్ ద గాస్పెల్. యేసుక్రీస్తు ప్రభు వారు మరణ పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ కూడా ఆదివారం గ్యాదర్ అవుతూ ఉన్నాం. అందుకే ఆ యొక్క సత్య వాక్యాన్ని మనం బోధించడానికే దేవుడు మనల్ని సంఘంగా స్థాపించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలు అందరూ కూడా, పేతురు మొదటిగా అసత్యాన్ని అబద్ధాన్ని ప్రకటించాడు, అబద్ధంగా జీవిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర లేను అని 3 సార్లు మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి వ్యక్తి సత్యవాక్యాన్ని సువార్త ప్రకటించిన వ్యక్తిగా దేవుడు మార్చుకున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సత్యవాక్యాన్ని అంగీకరించిన వారందరినీ కూడా చంపుతూ ఉండేవాడు. అదే అతని ప్రాణాధారంగా ఉంది. కానీ స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను చచ్చిపోతానని చెప్పేటువంటి స్థాయిలో కావడం మనం చూస్తూ ఉన్నాం. ది ఫస్ట్ చర్చ్ ఆల్వేస్ రిమైండింగ్ ద గాస్పెల్, ఆల్వేస్ ప్రీచింగ్ ద గాస్పెల్, బికాస్ చర్చ్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ ద ట్రూత్. అందుకే మనము ఎన్నిసార్లు మనం చూసిన అంత్యోకయ సంఘం మనం చూద్దాం ఒకసారి. అంత్యోకయ సంఘంలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఎన్నో విషయాలు వాళ్ళు 1 year వరకు వాళ్ళు బోధించిన తర్వాత దే ఆల్ బికేమ్ ద క్రిస్టియన్స్. యేసుక్రీస్తులాగా ఉన్నారు వీళ్ళు, యేసుక్రీస్తులాగా మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తులాగా నడుచుకుంటున్నారు, యేసుక్రీస్తులాగా వాళ్ళ మారిపోయారు. ఎందుకో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు గురించి అంత ఎక్కువగా డెప్త్, హైట్, లవ్ అంతా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి దే బికేమ్ క్రిస్టియన్స్. అందుకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, when we know the depth of Christ's love, then we will become the Christians. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ మనము లోతు, వెడల్పు, ఎత్తు, పొడవు మనం తెలుసుకుంటే then we are called as Christians. మనము అలాగే జీవించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఆయనలాగా మనం జీవించడానికి, ఆయనలాగా మన హంబుల్నెస్, ఆయనలాగా ప్రేమ, ఆయనలాగా ఒక సర్వెంట్ లీడర్షిప్, ఆయనలాగా ఒక గొప్ప ప్రేమ, ఆయనలాగా ఒక గొప్ప రెస్పెక్ట్, గొప్ప హానరింగ్ మనం నేర్చుకుంటాము. యేసుక్రీస్తులాగా మనందరం కూడా నడుచుకుంటామని చెప్తున్నాము. అందుకే పేతురు గారు కూడా ఆయన రాసిన పత్రికలో మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలాగా నడిపింపబడటానికే మనం రక్షింపబడ్డానికి చెప్తున్నాడు. ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే టు బికమ్ లైక్ క్రైస్ట్ కదా. అన్లెస్ అంటిల్ వి డోంట్ నో అబౌట్ ద క్రైస్ట్ లవ్, మనం ఎలా మనం యేసుక్రీస్తులా మనం నడుచుకుంటాం కదా. అందుకే ఎంతవరకు మనం సువార్తను జ్ఞాపకం చేసుకుంటాం, ఎంతవరకు ఆ యొక్క సత్య సువార్తను మనం మోస్తున్నాం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అంత్యోక సంఘం చెప్తూ వచ్చాను కదా. అంత్యోక సంఘం అయితే వాళ్ళు ప్రార్థన చేసి సువార్త నిమిత్తము అపోస్తలుడైనటువంటి పౌలుని, బర్నబాని పంపించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 1, 2 and 3. అంత్యోకయలోనున్న సంఘములో బర్నబాని
బర్నబా, నిగేరనబడిన సుమియేను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. Yes. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సో మనం వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలి కంపల్సరీ, మన ఫ్యామిలీగా మన సువార్తను ప్రకటించాలి కంపల్సరీ. అట్ ది సేమ్ టైం దేవుడు సంఘానికి ఇవ్వనటువంటి ఒక గొప్ప ఆదేశం ఏంటంటే మనందరం కూడా సత్యానికి స్తంభమును ఆధారమై ఉన్నాం. మనందరం కూడా ఏం చేయాలంటే ఆ యొక్క సత్యవాక్యాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాడు అనమాట. అలాగే ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద రైట్ చర్చ్ దెన్ యూ విల్ ప్రీచ్ ద రైట్ గాస్పెల్. దుర్బోధులు ఉన్నటువంటి సంఘంలో మనం ఉంటే ఏమవుతుంది? దుర్బోధే మనం ప్రకటిస్తాం. అంతకుమించి ఇంకేమైనా చేస్తారా? ఇంకేమి చేయడానికి వీలు లేదు. యేసుప్రభుని నమ్ముకోండి. దయ్యాలు కూడా యేసుప్రభుని నమ్ముతున్నాయి. బట్ వే ఇస్ ద ట్రూత్? ప్రభు నా కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు, నా కోసం తిరిగి లేచాడు, నన్ను ప్రేమిస్తున్న పిలుస్తున్న విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామో ఖచ్చితంగా we will preach the gospel. సో థర్డ్ పాయింట్ ఏంటంటే we are strengthened by the God, లేకపోతే we are the pillars of the truth, we are pillars of the gospel. That's why we need to preach the gospel as a church, as an individual, as a family. సో మనం ఎలాగున్నాం మనం పరీక్షించుకుందాం. అందుకే ఒక చివరిగా నేను ఒక వాక్యాన్ని చెప్పి నేను గురించాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది ఎలాగా గాస్పెల్ చదివి అనుకుంటూ ఉంటారు కానీ ప్రయాస పడుతూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర షేర్ చేయలేరు. అయితే ఎలా మనం సువార్తను మనం ప్రకటించవచ్చు అంటే మన అకేషన్స్ అప్పుడు మనం వారిని పిలవచ్చు. బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, లేకపోతే ఎన్ని స్పెషల్ అకేషన్స్ కానీ, మీటింగ్స్ కానీ వాళ్ళని పిలిచి మనము వీల్ అరేంజ్ ద గాస్పెల్ మీటింగ్స్. సో నాకు బాగా గుర్తు, మన సాత్విక్ బర్త్డే రోజు యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి గాస్పెల్ షేర్ చేసి. సో ఇట్లాంటి గాస్పెల్ మీటింగ్స్ ఆర్ వెరీ నెసెసరీ టు ప్రీచ్ ద గాస్పెల్. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ యొక్క సత్యవాక్యాన్ని మనం ధ్యానిస్తూ మన సువార్త ప్రకటిస్తూ అందరం కూడా సంఘానికి మనం యాడ్ అవుతూ ఉన్నాం కదా. సంఘానికి వచ్చిన తర్వాత జరిగేటువంటి గొప్ప విషయం ఏంటి? మన సంఘంలో ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ, ఒకరినొకరు వాక్యం బోధించుకుంటూ, ఒకరినొకరు ప్రేమ చూపించుకుంటూ ఈ యొక్క సత్య ప్రేమను, ఈ యొక్క ఆనందాన్ని, ఈ యొక్క ఎంజాయ్మెంట్, ఈ యొక్క ఫెలోషిప్ని బయట వారికి కూడా మనం ప్రకటించి వారిని కూడా ఇంతే ప్రేమగా మార్చాలనే అనేది కదా దీని యొక్క చిత్తం, దీని యొక్క ప్రణాళిక కదా. వీఆర్ నాట్ ఫ్యూ మెంబర్స్. ఈ ఫ్యూ మెంబర్స్ అందరికి ఇవ్వనటువంటి ది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ఇంకా ఫ్యూ మెంబర్స్తో కలిసి మనం ఆనందించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా ఫ్యూ మెంబర్స్ని, ఇంకా అనేక మందిని దానికి ప్రణాళికలో దేవుడు జాయిన్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా అనేక మంది దేవుడు జత చేర్చి వారందరినీ కూడా ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన ది గ్రేట్ హెవెన్లో, ది గ్రేట్ గాడ్స్ ప్లాన్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇఫ్ వీఆర్ సైలెంట్ దెన్ వాట్ అబౌట్ గాడ్స్ ప్లాన్? యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అందుకే మనకి సువార్త ప్రకటించకపోతే మనం వాక్యం విని ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమా? చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 15వ వాక్యం మనం చూద్దాం ఒకసారి. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో చేస్తారు సార్. 14th verse ఒకసారి. వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఇవ్వడం నేను అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో ప్రకటించువారు లేకపోతే ఎవరు వింటారు? వినేవారు లేకపోతే ఎవరు విశ్వాసం ఉంచుతారు?
విశ్వాసం ఉంచే వాళ్ళు లేకపోతే ఎవరు రక్షింపబడతారు కదా? సో మనం అందరం కూడా సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. సువార్త ప్రకటించిన తర్వాత మనం వారిని విడిచిపెట్టకూడదు. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో, సువార్త ప్రకటించేసేసి వదిలేస్తూ ఉంటారు. బట్ ద రియాలిటీ ఈజ్ ద చర్చ్. దేవుడు సంఘాన్ని ఈ లోకంలో స్థాపించింది, రేపు సంఘంగా కూడుకోమని చెప్పింది ఎందుకనంటే ఆ యొక్క సత్య సువార్తలు బలపడాలని, ఆ యొక్క సత్య సువార్తకు ఒక మీనింగ్ రావాలని, ఆ యొక్క సత్య సువార్తను మనం విన్న తర్వాత అందరం కూడా మనము శిష్యులుగా మనందరం కూడా మారాలని ఆశపడుతున్నాడు. ద డిసైపుల్షిప్ ఓన్లీ కెన్ బి పాసిబుల్ టు ద చర్చ్. We need to preach the gospel because we are saved by the gospel. మనం సువార్త ప్రకటించాలి ఎందుకంటే మనం సువార్త వల్ల రక్షింపబడ్డాము కాబట్టి. ఇన్ఫాక్ట్ ట్రూ గాస్పెల్, బైబిల్ గాస్పెల్. సెకండ్ పాయింట్, we need to preach the gospel because they are commanded by the God to preach the gospel. మనము ఎందుకని ఆ యొక్క సువార్తను ప్రకటించాలంటే దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ కావడం మనం ఖచ్చితంగా ప్రకటించాలి. మూడో విషయము, we are the pillars of the truth. సత్యానికి మనము స్తంభమును ఆధారమై ఉన్నాము. ఆ సత్యవాక్యం వల్ల మనం కూడా బలపరచబడుతూ ఉన్నాము. ఆ యొక్క సత్యవాక్యాన్ని దేవుడు మనందరినీ కూడా మోయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ సత్యాన్ని ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ సత్యం ద్వారా దేవుని ప్రణాళికలో అనేక మందిని చేర్చి ఆయన యొక్క గొప్ప ప్లాన్లో ఆ వారిని కూడా దేవునికి ఇష్టంగా మార్చుకోవాలని, వారిని కూడా హెవెన్కి వారించాలని ఆశపడుతూ ఉన్నాడు. Let us all take a decision to preach the gospel, to be in the God's plan. Thank you.